గొప్పగా మనలో కార్యసాధకమైన తన శక్తి. ఎవరి శక్తి చెప్పండి అందరూ? ఎవరి శక్తి? దేవుని శక్తి. తన శక్తి ప్రకారము మేము అడుగు వాటికన్నిటికిను ఊహించే వాటికన్నిటికిను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా ఆకాశం భూమిని ఒకటి చేస్తుంది. రెండోదిగా పరలోక సైన్యం నీ కొరకు వస్తుంది. మూడోదిగా నాలో కార్యము సాధించాలి. చదవండి మళ్ళీ ఒకసారి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున హల్లెలూయా. ఎవరి శక్తి? దేవుని శక్తి. నాకు జిమ్ బాడీ ఉంది, నేను బలముగా ఉన్నాను, నేను ఇంత హైట్ ఉన్నాను, ఇంత శక్తి ఉంది, నాకు ఇంత డబ్బులు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంతమంది నాకు తెలుసు. ఇదేది పనికి రాదండి. హల్లెలూయా. ఎవరి శక్తి? నీ శక్తి కాదు, నీ జ్ఞానము కాదు, నీ ఆలోచన కాదు, నీ తెలివి కాదు. దేవుని శక్తి, దేవుని జ్ఞానము, దేవుని ఆలోచనము. నువ్వు అడుగు వాటి కంటే కూడా ఊహించి వాటి కంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది డబ్బులు నమ్ముకునే వాళ్ళు కరోనాలో వెళ్ళిపోయారు. వాళ్ళ డబ్బులు వాళ్ళని కాపాడిందా? ఎంతో మంది డబ్బులు ఉన్నవారు ఉన్నారు. ఎంతో మంది డబ్బులు డాక్టర్కి ఇస్తాను అన్నారు. అయితే డాక్టర్ వాళ్ళేమన్నా చనిపోయి బతికించారా? లేదు. డబ్బులు ఏది పనికి రాదు, అధికారం ఏ పనికి రాదు, నీ జ్ఞానం నీ తెలివి ఏదికి పనికి రాదు. హల్లెలూయా. ఒక్కటే పనికి వచ్చేది, తన శక్తి ప్రకారం. ఎవరి శక్తి? దేవుని శక్తి. ఎక్కడుంది? మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. ఎవరిలో ఉంది? ఉందా? మీలో ఉందా? ఉందా శక్తి? అయ్యా సైతాన్ వస్తాడు, అక్కడ కిటికీ అట్లే షేక్ అవుతుంది, అట్లే వేదంతా. అప్పుడు నీలో ఉన్నవాడు ఎక్కపోయినాడు. చాలా మందికి అట్లా భయం. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎందుకు గొప్పవాడు చెప్తారు? పోయా సూర్యుడు కొడుకుని చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఎటువంటి మాట అర్థం కాలేదు. ఇంకా అర్థమైందా? చెప్పండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య చనిపోయిన తర్వాత లేచి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాను. ఆయన ఏం చెప్పాడు? మీ కొరకుగా ఆదరణకర్తని పంపిస్తాను. ఆయన పేరేమే? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తాడో? ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఉంటాడా లేదా? ఉండారా లేదా? ఎక్కడ ఉన్నారా? పిలుస్తాను రండి. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉన్నావా? చాలా మంది ఇప్పుడు అది వేరే రూఢి చేశారు. రావయ్యా, ఎక్కడో ఉన్నావు, రావయ్యా, దిగయ్యా. ఎక్కడి నుంచి దిగుతారో నాకు అర్థం కాలేదు. దిగిరా దిగిరా అని పిలుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే. హల్లెలూయా. ఒక ఆదరణకర్త, ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడండి. ఎల్లప్పుడూ. యోహాను 14:12 రాసింది ఎల్లప్పుడూ సదాకాలంత కన్నడలో ఉంది. ఉంటాడా లేదా పరిశుద్ధాత్మ దేవుడు? వెళ్ళిపోయాడా? చాలా మంది డౌట్ ఉంది, అలా ఉన్నాడా లేదా? ఏంటయ్యా మీరు చెబుతున్నారు, నిజమా? ఎవరిలాగా? సర్పం లాగా, సైతాన్ లాగా. ఇది నిజమా? ఉంటాడా లేదా? హల్లెలూయా. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని ఎవరైతే రక్షకుగా అంగీకరించాడో వాళ్ళ జొత్తులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు నీతివంతుడు చేసే విజ్ఞాపన స్ట్రాంగ్. ఎప్పుడు నీతివంతుడు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ జొత్తులో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. నువ్వు నీతివంతుడు కాదంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. హల్లెలూయా.